రైట్గా ఇగో రేవంత్ అని ఇట్లా మాట్లాడండి కదా, హరీష్ అన్న ఏం చెప్పిండో విను. ఏం మాట్లాడుతుండ్రు నిన్న? నేను రైతు బంధు చేసిన, రుణమాఫీ చేసిన, పడ్డదో పడలేదో నాకు తెలియదట. నువ్వు ముఖ్యమంత్రి చెప్పరాశివా? పడ్డదో పడలేదో తెలియకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? నీకు తెలియదా? ఆడ కట్టుకొస్తుంటే కేసీఆర్ ఉన్నప్పుడు టింగు టింగున ఫోన్లు మోగలేదా? హైదరాబాద్ లో కేసీఆర్ కట్టుకొస్తుంటే కరోనాలో కూడా రైతుల ఫోన్లు టింగు టింగు టింగున మోగినాయి. విన్నారు కదా, ఇది హరీష్ రావు వర్షన్. వాస్తవం కదా, మరి కరోనా టైంలో ఇబ్బంది పడుతుంటే కూడా ఆ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు కేసీఆర్ అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అనేమో లేదు లేదు భూకంపం బదులు కొట్టేసినాం, ఆల్రెడీ తెలంగాణను అద్భుతం చేసినాం అంటున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా టైంలో వాస్తవానికి ఆర్థికంగా తెలంగాణ ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో అయినా సరే మా రైతన్నలకు రైతు భరోసా ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి కరోనా టైంలో కూడా రైతన్నలకు రైతు భరోసా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేసేటటువంటి వ్యక్తి కేసీఆర్. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఎంతమంది రైతులకు పోతున్నాయి, ఎన్ని లక్షల ఎకరాలకు పోతున్నాయి, ఎన్ని కోట్ల ఎకరాలకు పోతున్నది, ఏం కథ అనేది మొత్తం కేసీఆర్ దగ్గర డేటా ఉంటుండే. ఈరోజు రేవంత్ అన్న చెప్తున్నాడు నా దగ్గర ఏ డేటా లేదు, నాకేం తెలియదు, ఎంతమందికి రైతు భరోసా వస్తుంది, ఎంతమందికి రావట్లేదు నాకు తెలియదు, నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్కి అన్నీ తెలిసినాయి కదా, మరి రేవంత్ అన్నకి ఎందుకు తెలుస్తలేదు? నాకేం తెలియదు అంటున్నాడు. ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి రాదు, అసలు నువ్వు ఇస్తే కదా రావడానికి. నువ్వు రైతు భరోసా రైతుల అకౌంట్లో వేస్తే కదా రైతులకు పైసలు వచ్చినాయా రాలేదో తెలవడానికి. మీరు ఏ పని చక్కగా చేయలేదు, ఈరోజు మొత్తం అద్భుతాలు చేసినామంటే ఎట్లా?